ఈ జగద్గురు శ్రీశైల పీఠం అనేది శ్రీశైలం గుడిలో ఎక్కడ ఉంటుంది, ఎలా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు ఆ వీడియోని కరెక్ట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని గుడి వెనుకనున్న అమ్మవారి గుడి వైపుకు వెళ్తాం కదండి. ఆ వెళ్ళే క్రమంలో మొదటగా 7-8 మెట్లు ఎక్కుతాం. ఆ ఎక్కగానే ఎడం వైపున పెద్ద మఠం కనిపిస్తుందండి. అదే జగద్గురు శ్రీశైల మఠం. అది ఎక్కడానికి మెట్లు కూడా ఉంటాయి లెఫ్ట్ సైడ్. 15 అడుగుల ఎత్తు మెట్టు ఎక్కితే కానీ ఆ శ్రీశైలం మఠం మనకు కనిపించదు. తెలిసిన వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. తెలియని వాళ్ళు అదేదో బిల్డింగ్లు అని చెప్పి డైరెక్ట్గా క్యూలో వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతకుముందు వెళ్ళని వాళ్ళు ఉంటే ఎవరైనా ఈసారి వెళ్ళి చూసిరండి. లోపల చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఇంకొంచెం ముందుకెళ్ళి అమ్మవారి గుడికి గాలిగోపురం ఉంటుంది కదండి, దానికి ఒక 15 అడుగుల దూరంలో కుడివైపు చూస్తే శివలింగము నంది పెట్టి ఉన్న ఒక సమాధి కనిపిస్తుంది. దానిపైన తొలి తెలుగు కవి నన్నెచోడ మహారాజు గారి రాజగురువులైన శ్రీ జగద్గురు జంగమ మల్లికార్జున శివాచార క్రియా సమాధి అని వ్రాసి ఉంటుంది. ఈయన చాలా మహిమాన్వితమైన జగద్గురువుగా ప్రసిద్ధి.